ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యను విచారించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో పాటు సిట్ బృందం ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. సిట్ బృందం జైపాల్ యాదవ్ను 2 గంటల పాటు విచారించింది. ఆయన బీఆర్ఎస్ హయం ద్వారా ఎస్ఐబికి 2 ప్రైవేట్ నంబర్లు ఇచ్చినట్లు గుర్తించారు. సిట్ బృందం జైపాల్ యాదవ్ మొబైల్ను సీజ్ చేసి వాంగ్మూలం రికార్డ్ చేసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో జరిగిన కాల్స్ వివరణల ఆధారంగా ఆయన సమీప బంధువుతో అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల గురించి చాలాసార్లు మాట్లాడినట్టు సిట్ నమోదు చేసింది. ఇక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా సిట్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన తన పిఏ ద్వారా 2 ఫోన్ నెంబర్లు పంపించాడని, తనకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేదని వివరించారు. విచారణలో సిట్ ఎప్పటికప్పుడు వాంగ్మూలాలను రికార్డ్ చేసింది మరియు అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో సంబంధిత క్లారిటీని పొందింది. గతంలో అడిగిన పద్ధతిలో మరి కూడా అడగడం జరిగింది. అందులో కొత్త ఏం లేదు. కాకపోతే ఏంటంటే పొలిటికల్ ఈక్వేషన్ తప్పితే మరొకటి కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేసే పని కాదు. అది అధికారులు ఎందుకు చేస్తారు, ఏం సంగతి అనేది వాళ్ళకున్న సమాచారం బట్టి వాళ్ళు సేకరించుకుంటాం. అందులో మా ద్వారా ఏదో సమాచారం అందినట్టుగా మేమేదో మెసేజ్ పెట్టినట్టుగా అది మాకు ఉన్న పరిచయాలతోటి గతంలో తిరుపతి జిల్లాలో అనేక సంవత్సరాలు పనిచేసిన వాటి మాతో మాట్లాడిన తప్పితే మాట్లాడేటప్పుడు ఎవరితో తెలుసుకోవడం కోసం నెంబర్లు అడితే మా పిఏ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నెంబర్లు అడిగి మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో కొత్త ఏం లేదు. ట్యాపింగ్ అనేది అధికారులు కానీ వాళ్ళకున్న అవసరాల బట్టి అలా అక్కిర నిమిత్తం బట్టి వాళ్ళు చేసుకుంటారు. అందులో మేమేం చేయగలుగుతాం? ఈ రాష్ట్రంలో అనేక రకాల నిఘా విభాగాల మీద పనిచేస్తుంటుంది వ్యవస్థ. అందులో భాగంగానే వాళ్ళు ఏ రకంగా ఎందుకు చేసుకున్నారు అనేది మనకు సమాచారం తెలియదు. అందులో మమ్మల్ని లాగి పదే మమ్మల్ని విచారణ పేరు కూడా పిలిచి ఇది పొలిటికల్ యాంగిల్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది తప్పితే మరొకటి కాదు. అప్పుడున్న టీంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ మాకు ఫోన్ చేయడం జరిగింది. 1-2 సార్లు తిరుపతన్న గారు ఫోన్ చేయడం జరిగింది. పలానాలు తెలుసా అని అడిగితే తెలుసు అన్నట్టుగా ఎవరు తెలుసుకుని చెప్పని చెప్పి అప్పుడు పబ్లిక్లో ప్రచారం ఉన్నాం కాబట్టి పక్కన వాళ్ళు ఎవరో నా నెంబర్కి వెళ్ళి ఎస్ఎంఎస్ చేశారు. ఆ ఎస్ఎంఎస్ చేస్తే ఆ నెంబర్ని ఏం చేసి ఏం సంగతి నాకు తెలియదు. వాళ్ళు మీకు పొలిటికల్గా యాంటీ కాబట్టి మీరు నెంబర్లు ఇచ్చారా అని అడగడం జరిగింది. నాకు పొలిటికల్ యాంగిల్ అంటే 100 మంది ఉంటారు, ఒకరిద్దరు ఉండరు కదా. వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేని వ్యక్తులు నేను ఇవ్వలేదు. నాకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. అధికారులు అడిగారు కాబట్టి మా వాళ్ళని తెలుసుకొని మెసేజ్ పెట్టడం జరిగింది. అంతా తప్ప మీ ఫోన్ ట్యాపింగ్ కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎందుకు చేస్తారు ఏం సార్ మీ అధికారులు తెలిసి ఉండాలి. అది మాకు సంబంధం లేని విషయాన్ని మమ్మల్ని పదే పిల్లడం మంచిది కాదని చెప్పడం జరిగింది. మా మొబైల్స్ మేము ఎందుకు ఇస్తాం? వ్యక్తిగత మాకు పర్సనల్ అనేక రకాలు ఉంటాయి. మా మొబైల్ ఇవ్వాల్సిన పని లేదు కదా. ఒక మొబైల్ ఇవ్వంటే ఇస్తాం, అది కోర్టుదారు ఇవ్వమంటే ఇస్తాం ఖచ్చితంగా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు బాయ్ సార్. వాళ్ళని విచారించారు, మమ్మల్ని విచారించారు. గతంలో మేము ఏం చెప్పినాం మళ్ళీ అదే స్టేట్మెంట్. మా దగ్గర ఏం లేదు, కొత్త దాచుకోవాల్సిన పని లేదు. మేమేదో వ్యాపారవేత్తలం కాదు, లేకపోతే మేము బిజినెస్ ఇది మాఫియా వ్యవస్థ చేస్తలేము. మేము పొద్దునేసి జనవాళ్ళు ఉండేటోళ్ళం. ఆ ఆఫీసర్ జిల్లాలో పనిచేసింది కాబట్టి ఆయన తెలిసిన నెంబర్ అడిగితే ఎవరో తెలుసుకుని నెంబర్ ఎస్ఎంఎస్ చెప్తారు. అందులో బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి వ్యతిరేకులు ఎవరైతున్నారో వాళ్ళ నెంబర్స్ ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయించారు అనేది ప్రధాన. మేము చేయమంటే చేస్తారని అది ఇవాళ అధికారులు ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరు చేయమంటే వాళ్ళు చేస్తుండా? అందరు సిఐలు డిఎస్పీలు అందరు ఎవరి స్థాయిలో వాళ్ళని చేస్తారా? మరి అట్లా అంటే మా అందరి నెంబర్లు ట్యాప్ చేస్తున్నట్టేనా రాష్ట్రంలో? అదేం పద్ధతి? వాళ్ళకి అవసరం ఉంటే చేసుకుంటారు. అది మేము చేయమంటే చేస్తారా వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు మేము చేయమంటే చేయరు కదా. అక్కర నిమిత్తం వాళ్ళు ఏముంటే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు అవసరం, డిపార్ట్మెంట్ అవసరం, గవర్నమెంట్ డైరెక్షన్ ఏముంటో వాళ్ళు చేసుకుంటారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఏం చెప్పలేదండి. నేను సాదాసీదా రాజకీయ నాయకుడను. నేను 3 సార్లు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మా కల్వకుర్తి ప్రజల ఆశీస్సులతోటి దీవెనలతోటి మా కల్వకుర్తి ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కల్పించారు. నేను పారదర్శకంగా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి వెంట్రుక మందము రిమార్క్ లేకుండా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే మాదిరిగా నేను పనిచేసి మా కల్వకుర్తిని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఏదో 2 నెంబర్లు మా కల్వకుర్తికి సంబంధించిన వ్యక్తులు ఇచ్చిందని చెప్పి సిట్ వాళ్ళు
నన్ను గతంలో పిలిచిర్రు, ఇప్పుడు కూడా పిలిచిర్రు. దాని విషయం అడిగినప్పుడు ఎస్ఐబి వాళ్ళు అప్పుడు 2 పేర్లు చెప్పి 2 నెంబర్లు ఇవ్వమని అడిగారు వాస్తవానికి. అప్పుడు 2 పేర్లు 2 నెంబర్లు నా ఫోన్ నుంచి మా పిఏ ఫోన్ నుంచి కూడా పంపించడం జరిగింది. అది ఎందుకొరకు అడిగారు, ఎందుకొరకు తీసుకున్నారు, దానికి మాకు సంబంధమే లేదు. ఎందుకంటే ఒక పక్క వ్యక్తి ఒకరితో పని ఉన్నప్పుడు ఒక నెంబర్ కావాలని చెప్తే వ్యక్తి పేరు చెప్తే ఆ నెంబర్ మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అడిగినప్పుడు వాళ్ళు మరి ఆ నెంబర్ల గురించి వాళ్ళకి ఏం సమాచారం ఉంది,